హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. నువ్వు బ్రతికున్నంత వరకు నీ బాడీకి ఏ టు జెడ్ అన్ని నేనే అని ఎర్రటి కళ్ళతో ఫుల్గా క్లాస్ పీకుతున్న హంస పాప ఆవేశాన్ని డోర్ సౌండ్ డిస్టర్బ్ చేస్తే ఫోన్ రాజ్ చేతిలో పడేసి, కాఫీ వచ్చింది తాగు, ఫినిష్ చేసుకొని స్టార్ట్ అవుదాం. మధ్యలో కాకరకాయలు కొత్తిమీర కట్టలని ఎవరినైనా తీసుకొచ్చావో కట్ చేసి పడేస్తా అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటే, కూల్ స్మైల్తో కన్ఫర్మ్ చేసొస్తా అని ఫోన్ తీసుకున్న రాజ్ని వేలుతోనే బెదిరిస్తూ లోపలికి వచ్చిన సహస్ర ఫోన్ తీసుకుని అభికి కాల్ చేస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కాఫీ తీసుకుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన అభి, వచ్చేసావా అని చాలా అభిమానంగా అడిగితే, ఇంతకు ముందే వచ్చానన్నయ్య, నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి అంది రిక్వెస్ట్గా. నీకు నేను చేసే హెల్ప్ ఏముందిరా, చెప్పు, చేస్తాను అన్నాడు మరో ఆలోచన లేకుండా. నువ్వు ఖచ్చితంగా నో చెప్తావు, అయినా సరే నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనబడటం లేదు అని సహస్ర ముందరి కాళ్లకు బంధాలు వేస్తూ ఉంటే, వాటర్ పెడుతున్న అభి పైప్ మొక్కలు పడేసి పక్కకు వచ్చి సాలోచనగా అడిగాడు, ఏంటో చెప్పు అని. మ్యాటర్ చెప్పి నాతో పాటు రావాలి అంది రిక్వెస్ట్గా. వేడి వేడి కాఫీ కప్స్తో సెంటర్లో అభితో డిస్కషన్ పెట్టిన హంస పాపని బాల్కనీలో లాల్స్తో డిస్కషన్ నడుపుతూనే విండో కట్టర్స్ మధ్య నుంచి అబ్జర్వ్ చేస్తున్న బల్పు బాబు లిప్స్ మీద సన్నటి స్మైల్. నువ్వింకా నా వీడియో డిలీట్ చేయలేదు అని అప్పటి కోపంతో కంప్లైంట్గా చెప్తూ ఏడుస్తోంది లాలస. నా టెంపర్కి మళ్ళీ గుర్తు చేయకు, షార్ట్ది కాదు, ఈసారి ఫుల్ లెంత్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని ముక్కు చెందుతున్న సౌండ్స్కి చికాగ్గా చెప్పాడు. యాక్చువల్గా బెదిరించడానికి అప్లోడ్ చేసిన వీడియో తన పని పూర్తవగానే ఎవ్వరికీ కనపడకుండా ప్రైవేట్లో పెట్టేశాడు. బట్ డిలీట్ చేయడానికి బాబు ఈగో ఒప్పుకోలేదు. నోనో, రిపీట్ చేయను అని భయపడుతూ అంటూ ఉంటే, గుడ్, నీ పాస్ట్కి నీ బాడీ కౌంట్కి ఫుల్ స్టాప్ పెట్టి సింగిల్ మొగుడుతో సెటిల్ అవుతానంటే ఇన్ఫార్మ్ చేసి స్టార్ట్ అవ్వు, అదర్వైజ్ నా ఈగోకి నీ స్మైల్ అందరంత దూరంగా ఉండు అని సీరియస్గా ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు రాజ్. నో సహస్ర, నాకు కుదరదు అని మరోసారి అడగడానికి లేని విధంగా స్ట్రాంగ్గా చెప్పాడు అభి. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నో చెప్తావని. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో ఎంగేజ్మెంట్, నువ్వు మాత్రం ఎలా వస్తావు అని ఫీల్ అవుతున్న సహస్ర మాటలు కట్ చేస్తూ, ప్రేమ దోమ లాంటివి ఏమీ లేవు, నాకు వేరే వర్క్ ఉంది అని అంటే, నీ ప్రొఫెషన్కి అబద్ధాలు అవసరం, బట్ నీ కోసం అబద్ధాలు మంచిది కాదన్నయ్య. ఇంతవరకు లిఖితని డైరెక్ట్గా చూడని నేను మీ ఇద్దరి గురించి మాటల్లో విని మీ ఇద్దరి మధ్య ప్రేమను ఫీల్ అవుతున్నాను. నీకు అటువంటి ఫీలింగ్ లేదు అని నాకు అబద్ధం చెప్పకన్నయ్య. బయట దాన్ని ఎందుకు ఏంటి అని అడిగే రైట్స్ నాకు లేవు, బట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అంటుంటే, సహస్ర, అంత పెద్ద మాటలొద్దు. నువ్వు అన్నయ్య అని పిలిచిన రోజు నుంచి నాకు కూడా ఒక సంత బంధం ఉందని ఫీల్ అవుతున్నాను, విడదీసి మాట్లాడకు అని సున్నితంగా మందలించాడు అభి చిన్న స్మైల్తో. దీనికి నేను థ్యాంక్స్ చెప్పను, బట్ నిజం చెప్తాను, నీకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలోకి నన్ను నీ సైడ్ నుంచి చెల్లిగా స్వీకరించావు. ఆ రోజే ఇది కూడా చెప్పావు, ఎనీ టైం ఎనీ హెల్ప్ అండగా ఉంటానని. ఆ మెంటలోడి తిక్క టేస్ట్ చేశాక సింగిల్గా పార్టీకి వెళ్ళాలంటే భయం వేస్తోందన్నయ్య. పైగా ఆంటీ వాళ్ళు నేను నీతో ఉంటున్నానని ఫిక్స్ అయ్యారు. ఏ విధంగా చూసినా నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అని ప్లీడ్ చేస్తూ ఉంటే, అన్ని విధాలా ఆలోచించిన అభినవ్ ఇక నో చెప్పడానికి రీజన్ దొరక్క సరే అన్నాడు. దీనికి మాత్రం పెద్ద థ్యాంక్స్ అన్నయ్య, నా కోసం రిస్క్ చేస్తున్నావు అని రిలాక్స్ అయిన గుండెతో మళ్ళీ థ్యాంక్స్ చెప్పి 15 మినిట్స్లో స్టార్ట్ అవుదాం అని కన్ఫర్మ్ చేసి కాల్ కట్ చేసిన సహస్ర ముందు రాజ్ రైజ్ చేసిన ఐబ్రోస్తో సీరియస్గా హంస ఆనందాన్ని స్కాన్ చేస్తున్నాడు. అయ్యగారి హ్యాండ్స్ రెండు వెనక లాక్ చేసి బిగించిన మూతిని తిప్పుకుంటూ ఫోన్ పక్కన పడేసి లాక్ చేసిన రాజ్ హ్యాండ్స్ ముందుకు తెచ్చి తాగమని కాఫీ కప్ చేతిలో పెడితే, ఆరిపోయిన చల్లటి కాఫీకి వెరీ హాట్ అన్నాడు చిట్లించిన కళ్ళతో. నీ హీట్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది,
కంగారు పడకుండా నెమ్మదిగా కంప్లీట్ చెయ్యి, ఈలోపు ఫ్రెష్ అయి వస్తాను అని అనగానే రైస్ అయిన బాబు ఐబ్రో చూస్తూ గుటుక్కున కాఫీ గొంతులో పోసి వాష్రూమ్లోకి పరిగెత్తింది సహస్ర. "ఉమ్, వెటకారం ఎక్కువైనా అదే భయం మెయింటైన్ చేస్తుంది" అని కూల్ స్మైల్తో బెడ్ ఎడ్జ్ మీద రిలాక్స్గా కూర్చొని కోల్డ్ కాఫీ సిప్ చేస్తున్న బాబు ఫింగర్స్ మాత్రం మానస గారితో ఫోన్ స్క్రీన్ మీద ఫాస్ట్గా మెసేజ్ టెక్స్ట్ చేస్తున్నాయి. ప్రైవసీ మెయింటైన్ చేస్తున్న మానస గారి సీక్రెట్ చాటింగ్కి కళ్ళు పొడిచి చూస్తున్న జయదేవ్ గారు ఎవరితో అని సుజాతమ్మ చెవిలో చిన్నగా అడిగితే ఆయన అడిగిన విధానానికి పై నుంచి కిందకి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న సుజాతమ్మ వెటకారానికి నేలాఖరున శాలరీ వేయాల్సింది నేనే అని బెదిరింపుతో గుర్తు చేస్తే కర్మరా బాబు అని తల కొట్టుకున్న సుజాతమ్మ ఆ ఆటలో కరివేపాకుని నాకెందుకు బాబు ఈ పెద్దలాటకం, ఇంతే మంచిగా అమ్మగారిని అడగండి చెప్తారు అనేసి క్యూటీ బేబీ కోసం ప్యాక్ చేసిన గిఫ్ట్స్ పట్టుకుని బయట వెయిట్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది సుజాతమ్మ. వయసు మీద పడి భయం తగ్గిపోతోంది ఈ సుజాతమ్మకి అని విసుక్కుంటూనే నెమ్మదిగా మానస గారి పక్కకు చేరారు జయదేవ్. మీ నాన్నకి ఆగటం లేదు, అల్లాడిపోతున్నారు పాపం అని దగ్గరకు చేరిన జయదేవ్ గారికి స్క్రీన్ కనపడకుండా పక్కకు తిప్పుకొని టెక్స్ట్ చేసిన మెసేజ్కి కొడుకిచ్చిన రిప్లైకి నవ్వుకుంటూ చాట్ క్లోజ్ చేసిన మానస గారు వెళ్దాం పదండి అంటూ లేస్తే ఏం జరుగుతోంది మానస అంటూ వెంటపడ్డారు ఆయన. నాకు నా కొడుక్కి మధ్య సావా లక్షుంటాయి, అన్నీ మీకు చెప్పాలా అని చీర కొంగు దులిపితే ప్రతిరోజు ఇలాగే మాట్లాడుకోవచ్చుగా, మరి నన్నెందుకు మధ్యలో వాయించడం అని ఉక్రోషం చూపించారు జయదేవ్. ఇలా మీరు ఫీల్ అవ్వకూడదనే మధ్యలో చోటిచ్చాము, మీకు కష్టమంటే చెప్పండి, సుజాతమ్మకు పని లేదని తెగ ఫీల్ అవుతోంది, వాడుకుంటాను అని తిప్పుకుంటూ వెక్కిరిస్తున్న మానస గారిని మిరమిరా చూస్తూ అమ్మ కొడుకులిద్దరూ ఏదో ప్లాన్ చేశారు, నలుగురిలో పరువు పోయేలా ఏదైనా చేశారంటే ఊరుకున్నది లేదు అని హెచ్చరించి వచ్చి కారులో కూర్చున్నారు జయదేవ్. భర్త మార్నింగ్ తో పాటు స్టార్ట్ అయ్యాము అని కొడుక్కి కన్ఫర్మేషన్ కూడా పాస్ చేసిన మానస గారు నవ్వుతూ ప్రశాంతంగా వచ్చి కూర్చోవడమే ఆవిడికి బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేశారు. రాయల్ కన్వెన్షన్ తన స్టేటస్ పట్టి చూపేలా ప్రతి మూలం మెరిసిపోయేలా చాలా ఖర్చు పెట్టింది నందిత. ఒక్కగానొక్క కూతురు కోరి చేసుకుంటున్న ఫ్రెండ్ కొడుకు, పైగా కెనడాలో సెటిల్ అయ్యాడు. నందిత ఏం చేసినా పర్ఫెక్ట్, తన రేంజ్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అని చెవులు కొరుక్కుంటున్న ఫ్రెండ్స్ మధ్య దర్పంతో వెలిగిపోతున్న నందిత ఫేస్ మేకప్ అవసరం లేకుండానే మెరిసిపోతోంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది క్యూటీ బేబీ రూమ్. బయట బాల్కనీలో నిలబడిన క్యూటీ కళ్ళు రెప్ప వేయకుండా ఎగ్జిట్ మీదే నిలిచి ఆమె కోసం ఆరాటపడుతున్న మనసుతో రాజ్ వస్తే చాలు అని ఎదురు చూస్తున్నాయి. క్యూటీ లోపలికి రామా, టైం అవుతుంది, రెడీ అవ్వాలి అని మేనత్త పిలుస్తూ ఉంటే డాడీతో మాట్లాడొస్తాను అని అమర్నాథ్ గారికి కాల్ చేసింది క్యూటీ. డైట్తో నోరు కట్టేసి నందిత గారు గొప్పలతో బిజీగా ఉండడంతో అమర్నాథ్ గారికి ఛాన్స్ దొరికి కౌంటింగ్ లేకుండా స్వీట్ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ గ్యాప్ ఇవ్వకుండా లాగించేస్తున్నారు. కాల్తో సౌండ్ చేస్తున్న ఫోన్ చేతిలోకి తీసుకొని చూసిన ఆయనకు స్క్రీన్ మీద స్వచ్ఛమైన పెద్ద నవ్వుతో కూతురి ఫోటో కనిపించేసరికి ఆ కాల్ కట్ చేసి ప్లేట్ నిండా స్నాక్స్ తో పాటు 2 ఐస్ క్రీమ్ కప్స్ కూడా తీసుకుని రూమ్ కి వస్తే ఫుడ్ తో వచ్చిన అమర్నాథ్ గారితో ఏంటన్నయ్య ఇవన్నీ, ఇప్పుడు ఇవన్నీ తింటూ కూర్చుంటే ఎప్పుడు రెడీ అవుతుంది అని క్యూటీ మేనత్త కసిరింది. రెడీ చేయడానికి మీరంతా ఉన్నారుగా, మీ డెకరేషన్ పూర్తయ్యేలోపు నా బేబీ తినేస్తుంది. ఎంత గ్రాండ్ ఎంగేజ్మెంట్కి ఏ మాత్రం తినకపోతే ఎలా నిలబడుతుంది అంటూ క్యూటీ బేబీకి ట్రే ఇచ్చి ఎదురుగా తన ఐస్ క్రీమ్తో కూర్చున్నారు అమర్నాథ్. ఇప్పుడు నాకు తినే మూడ్ లేదు డాడీ అని డల్గా చెప్పింది క్యూటీ బేబీ. 2 డేస్ నుంచి మూడ్ లేకుండానే తింటున్నావు, ఇప్పుడు కూడా అలాగే తినేయి, మళ్ళీ ఇన్ని వెరైటీస్ దొరకవు బేబీ. డాడీ మాట విను అని గెడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కోపంగా చూసింది క్యూటీ బేబీ. డాడీ మీద కోపమా అన్నారు ఫీల్ అవుతున్న ఫేస్ పెట్టి. భయంగా ఉంది డాడీ అని చిన్న గొంతుతో చెప్తున్న క్యూటీ బేబీ కళ్ళలో నీళ్లు నిండుకుంటే చచా ఏడవకు బేబీ అంటూ కళ్ళు తుడిచి నువ్వు చెప్పాల్సింది చెప్పావు, బట్ బ్రాండ్ కోసం పాపులాడే మీ మమ్మీ బుర్రకి ఎక్కలేదు. నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు బేబీ, నువ్వు రాజుని అడిగావు కదా, వెయిట్ చేద్దాం
అప్పుడు కూడా అవ్వకపోతే నీ డాడీ ఉన్నాడుగా, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏడ్చే పరిస్థితి మాత్రం రానివ్వడు. ట్రస్ట్ మీ అని భరోసా ఇస్తూ ఉంటే, నాకేది నచ్చటం లేదు డాడీ అంటూ ఆయన్ని హగ్ చేసుకుంది క్యూటీ బేబీ. ఆహా, బట్టలు పాడైపోతాయి అంటూ హడావుడిగా వచ్చి ఇద్దరిని దూరం చేసిన క్యూటీ మేనత్త, ఏంటిది ఐస్ క్రీమ్ మధ్యలో పెట్టుకొని అని అంటుంటే అప్పుడు చూసింది క్యూటీ బేబీ వాడిలో ఉన్న ఫుడ్. వదిన మళ్ళీ సీరియస్ అవుతుందన్నయ్య, మీరు ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకునే టైం లేదు, మీరు వెళ్ళి గెస్ట్లను చూసుకోండి, క్యూటీని మేం తీసుకొస్తాం అంటూ అమర్నాథ్ గారిని బయటకు తోసేసి తలుపులు వేస్తూ ఉంటే తినమని వేళ్లు ముడిచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన. కళ్ళు తుడుచుకొని స్వీట్ చేతిలోకి తీసుకున్న క్యూటీ బేబీ చుట్టూ హడావిడి స్టార్ట్ చేశారు మేనత్తతో పాటు మిగతా అమ్మలక్కలు కూడా. నక్షత్రాల మాలలా మెరిసిపోతున్న లైటింగ్ చూస్తూ పార్కింగ్ లో వెయిట్ చేస్తున్న అభి ముఖంలో ఆ వెలుగు లేదు. విచిత్రంగా ఏదో కన్ఫ్యూజన్ నిండి ఉంది. మరొక 5 నిమిషాలకి హంసపాపతో దిగాడు రాజ్. అప్పటి వరకు టెన్షన్ లో ఉన్న సహస్ర అభిని చూడడమే రిలాక్స్ అయితే, పసుపు రంగు చీరలో బంగినపల్లి మామిడి పండులా మెరిసిపోతున్న హంసపాపతో అప్పటి వరకు కూల్ గా ఆడుకున్న రాజ్ ఫేస్ అభిని చూడడమే రంగు మారిపోయింది. అన్నయ్య అంటూ రివ్వున పరిగెత్తడానికి చూసిన సహస్ర చేయి పట్టుకుని వెనక్కి లాగిన రాజ్ కళ్ళు అభిని సీరియస్ గా పాయింట్ చేస్తూ ఉంటే ఆ కోపం పట్టనట్టే దగ్గరికి వచ్చిన అభి సెకండ్ సైడ్ సహస్ర పక్కన నిలబడ్డాడు. ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్న సహస్ర బుర్రకు ఏదో అర్థమైనట్టు నెమ్మదిగా బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉంటే ఇద్దరు ఒకేసారి పట్టుకున్నారు. సైలెంట్ గా కాల్ చేస్తున్న కళ్ళతో వార్ చేసుకుంటున్న ఇద్దరి మధ్యలో హంసపాపది గమ్మత్తైన టెన్షన్. ఏదో మిస్ అయ్యానని ఫస్ట్ నుంచి సీన్ మొత్తం ఫ్రేమ్ చేసుకుంటున్న సహస్ర, నేను లేట్ అయ్యానా అని వినిపించిన ప్రీతి గొంతుకి ఆలోచన కట్టిపెట్టి, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రావడం నీ స్టైల్ కదా అని వెటకారంతోనే ప్రీతి అవుట్ఫిట్ కి కాంప్లిమెంట్ ఇచ్చిన రాజ్ కి థ్యాంక్స్ చెప్పిన ప్రీతి, ఎంత ఇంపార్టెన్స్ అవసరమా అని అభి కార్నర్ చేసేసరికి లాక్ అయిపోయింది వెంటనే. ఫ్రెండ్షిప్ కి ప్రీతి ఇచ్చే ఇంపార్టెన్స్ రిలేషన్ లోనే కాదు, తన ప్రెజెంటేషన్ లో కూడా చూపిస్తుంది అంటూ అప్పుడే వచ్చిన మనోజ్ గారు కూతుర్ని కవర్ చేస్తే పక్కనే రాగిణి గారు సహస్రని పలకరిస్తూ ఉంటే కూల్ స్మైల్ తో ఉన్న రాజ్ని కొరకొర చూస్తున్నాడు అభి. పేరెంట్స్ సహా వచ్చిన ప్రీతి ప్రెజెంటేషన్ కి అందరి మధ్య పలకరింపులు నవ్వులు సాగుతూనే ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య కళ్ళతోనే ఫైరింగ్ నడుస్తోంది. సహస్ర ఇద్దరి మధ్యలో నిలబడి ప్రీతి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉంది. ఇంత జరుగుతూ ఉన్న రాజ్ అభి ఇద్దరు కూడా సహస్ర హ్యాండ్స్ వదలలేదు. మిగిలిన గ్యాప్ ఫిల్ చేయడానికి అన్నట్టు జయదేవ్ మానస తరంగ్ సుజాతమ్మ కూడా జాయిన్ అవ్వడంతో అభి హార్ట్ లో వెయిట్ పెరిగింది. పేరెంట్స్ వచ్చాక కూడా రాజ్ తన చెయ్యి వదలకపోవడంతో సహస్ర హార్ట్ లో చిన్న ఆనందం వచ్చి చేరితే, రాజ్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్న సహస్ర ఆ క్షణం గమనించని విషయం అభి కూడా ఇంకా తన హ్యాండ్ వదలలేదని. అతుక్కుని నిలబడ్డ ముగ్గురు మధ్యన హ్యాండ్స్ పట్టుకున్నది ఎవ్వరికీ తెలియకుంటే అభిరాజ్ ఇద్దరు చాలా నార్మల్ గా ఉన్నారు. మధ్యలో సహస్ర కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న తన ఇన్నర్ ఫీలింగ్స్ తో ప్రేమగా పలవరిస్తున్న జయదేవ్ మానస గారితో క్షణానికి ఒక రకంగా రెస్పాండ్ అవుతూ ఉంది. తను ఇచ్చిన చీరలో నిండుగా లక్ష్మీదేవిలా కొడుకు పక్కనే ఉన్న సహస్రను కొన్ని క్షణాలు ఇష్టంగా చూసుకున్న మానస గారి భుజం మీద భర్త చేతి స్పర్శ హెచ్చరిస్తూ ఉంటే నిజాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ కొడుకును చూసిన మానస గారి కళ్ళల్లో ఎగిసిపడ్డాయి కన్నీళ్లు. లాంగ్ టైం తర్వాత డైరెక్ట్ గా కలిసిన మనోజ్ రాగిణి గారితో నవ్వుతూ మాట్లాడుతున్న రాజ్ కళ్ళు గమనించే లోపే తలదించి చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటున్న మానస గారిని నెమ్మదిగా తన భుజానికి హత్తుకున్నారు జయదేవ్. ఎంత మందిలో ఉన్నా భారీ అంతరంగం పూర్తిగా ఎరిగిన జయదేవ్ గారు ప్రతి క్షణం ఆమెని కనిపెట్టుకునే ఉండడంతో భుజం చుట్టిన ఆయన చేతిని సున్నితంగా బిగించి పెదవుల మీద నవ్వు తెచ్చిపెట్టుకున్నారు మానస. ఎంతటి ఎమోషన్ అయినా, ఎంతటి సున్నితమైన భావమైనా చిన్న స్పర్శతో, ఒక కంటి చూపుతోనే పరస్పరం పంచుకోగలిగే తల్లిదండ్రుల ఎమోషన్ తెలుస్తూ ఉన్నా రెస్పాండ్ అవ్వలేదు రాజ్. తండ్రిని సెకండ్ సైడ్ చుట్టేసి యుఎస్ హిస్టరీ గురించి గొప్పగా చెప్తున్న ప్రీతి మాటలో అయ్యగారి అబద్ధాల లిస్టు కాచి వడపోస్తున్న సహస్ర షాక్ ఫీలింగ్ తో అభిని గుర్రుగా చూస్తూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చాడు తను. అందరి మధ్యలో మౌనంగా గంధపు బొమ్మలా నిలబడ్డ సహస్ర కోపం క్షణక్షణానికి పెరుగుతూ ఉంటే, ఎంతసేపు ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటాం, లోపలికి వెళ్దాం అంటూ గుర్తు చేశాడు అభి.
సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి తను యూజ్ చేసిన మాట తనకే బాణమై తగులుతుందని గమనించేలోపే అందరూ అభి మీద కళ్ళు నిలిపారు. మాటలు లాక్ చేసిన సైలెన్స్ లో తనని లాక్ చేస్తున్న అందరి క్వశ్చన్ మార్క్ కళ్ళకి భగవంతుడా అని పిడికిలు బిగించిన అభి ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. అందరి సైలెన్స్ కి బ్రేక్ వేస్తూ అవునవును, ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఏ బుర్రలో ఏ పురుగు తొలుస్తుందో తీసి చూస్తేనే కదా తెలిసేది అని బుగ్గలు నొక్కుంటూ లాయర్ సాబ్ని ఎత్తి పొడుస్తున్న సుజాతమ్మ తీరుకి అందరి పెదవుల మీద చిన్న నవ్వు. తీన్ మారాడుతున్న ఫీల్ తో రాజుంటే తన కోపాన్ని వదిలేసిన జాలి వేస్తోంది సహస్ర. అప్పటి వరకు క్యూటీ బేబీ గురించి మానస ఇంకా జయదేవ్ గారు అస్సలు అభిని పలకరించలేదు. అసలు అక్కడ అతను ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా సహస్రను ఆప్యాయంగా తమతో పాటు లోపలికి తీసుకువెళ్తూ ఉంటే పోట్ల గిత్తల్లా చూపులతోనే కొట్టుకుంటున్న అభిరాజ్ ఇద్దరు స్టిఫ్ బాడీస్ తో వెనక అనుసరించారు.